హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మనం ఇన్స్టా ఫేమస్ రెసిపీ చికెన్ బోర్తా రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకుందాం చూద్దాం, వచ్చేసేయండి. సో ముందుగా అయితే మనం కడాయి నిండా అయితే ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోవాలి. అలా కడాయి నిండా ఆయిల్ ఎంతమ్మా తల్లి, నువ్వు ఇట్లా ఇట్లా తయారయ్యావు అనుకుంటారేమో. తర్వాత వచ్చేసి మనము వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా, పొక్కు అయితే తీసేసుకొని ఇట్లా గెరిట్ అయితే యూజ్ చేసి మనం డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. నేను సుమారుగా ఒక 20 వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నాను అనమాట, పొక్కులు తీసేసి. సో ఇట్లా ఆయిల్లో మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి కూడా ఇలాగే డీప్ ఫ్రై చేసేసుకోవాలన్నమాట. యాక్చువల్గా నేను కారం తక్కువ తింటాం కాబట్టి మేము 3 యాడ్ చేసుకుంటున్నాం. మీరు ఎక్కువ తినేపోతే మీ ఇష్టం, మీరు ఎంతైనా వేసుకోండి, మాకేం ఇబ్బంది లేదు. సో నెక్స్ట్ వచ్చేసి 2 మీడియం సైజ్ ఆనియన్స్ అనమాట, ఇవి కూడా కట్ చేసేసుకున్నాం. ఇవి కూడా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి కారం ఎక్కువ తినమని ఇందాకే చెప్పాం కదా, సో ఇప్పుడు కూడా 3 పచ్చిమిర్చి అనమాట. ఇవి కూడా వెనక తొడియాలు తీయకపోతే డామని పేలుతాయి అనమాట. నాకైతే సంబంధం లేదు పేలితే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా సేమ్ ఇలాగే డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. అలా కరివేపాకు కూడా. సో దీనంతా ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారిచ్చాక కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే స్మాష్ చేసుకోవాలన్నమాట నీట్గా. సో మీ దగ్గర గ్లౌజులు ఏమన్నా ఉంటే యూస్ చేయొచ్చు అనమాట. మీరు మళ్ళీ చెయ్యి మంట వస్తుంది అది ఇది అనుకుంటే. సో నాకు అట్లా ఏం లేదు కాబట్టి నేను డైరెక్ట్గా హ్యాండ్ పెట్టేసి స్మాష్ చేసేస్తున్నాను అనమాట. సో ఫైనల్గా మనం ఇందాక కడాయి తీసుకున్నాం కదా, దాంట్లోనే కొంచెం ఆయిల్ ఉంచేసుకొని మనం బోన్లెస్ చికెన్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి మెయిన్ వచ్చేసి చికెనే అనమాట టేస్ట్ కోసం. సో నేనైతే బోన్లెస్ చికెన్ తీసుకున్నాను అనమాట. ఒక 100 గ్రామ్స్ 150 గ్రామ్స్ ఉంది. సో దీంట్లో కొంచెం అంటే కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట. సో ఇట్లా ఏంటంటే మనం కలుపుతూ ఉండాలి, వేరు వేరు అయ్యే విధంగా ముక్కల్ని. మనము బోన్తో తీసుకుంటే ఇప్పుడు ఇలా బాగా వేగిన తర్వాత బోన్ వేరు చేయాల్సి వస్తుంది అనమాట. వేరు చేయాల్సినంత అవసరం ఎందుకులే అని చెప్పేసి నేను డైరెక్ట్గానే బోన్లెస్ తీసుకున్నాను. సో ఫైనల్గా మనం పసుపు ఉప్పు అనేది ఏంటంటే మెయిన్ మనకి చికెన్ ఉడికేటప్పుడు వేసుకుంటేనే చికెన్కి బాగా పడుతుంది. సో నెక్స్ట్ ఫైనల్గా చూసారు కదా, ఇంక ఇట్లా పెట్టేసుకొని కొంచెం సేపు అయితే వదిలేసేయాలన్నమాట. ఇంకా ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే వచ్చేసింది అనమాట, దాదాపు ఉడికిపోయింది. సో అంతలో మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకొని కొంచెం అడుగంటకుండా ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. కొంచెం సేపు ఆగి ఒక 1/2 టీ స్పూను కారం అయితే యాడ్ చేసుకున్నాము. యాక్చువల్గా మీకు ముందే చెప్పాం కదా మేము కారం ఎక్కువ తినమని. సో ఇంకా అందుకని చెప్పేసి కొంచెం యాడ్ చేసుకున్నాం. ఇంకా ఫైనల్గా అయితే దగ్గర పడేసింది అనమాట. ఇంకా ఫైనల్గా మనకి ఈ విధంగా అయితే రావాలన్నమాట. సో ఇప్పుడు దీన్ని అయితే మనం ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారించుకొని ఫైనల్గా ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా చేత్తోనే అనేసుకుంటే వచ్చేస్తుంది అనమాట. సో ఫైనల్గా అయితే మనం ఇందాక స్మాష్ చేసి పెట్టుకున్న మిశ్రమంలో ఈ చికెన్ అయితే యాడ్ చేసేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు దీంట్లో వేసేసుకొని ఇప్పుడు కూడా ఏంటంటే మనం ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ ఉంటుంది కదా, నిమ్మకాయ రసం అయితే పిండేసుకోవాలి. అలాగే ఆనియన్స్ని కూడా చిన్నగా చాప్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఆనియన్స్ని కూడా ఇప్పుడు వేసేసుకుంటున్నాను. మీ దగ్గర కొత్తిమీర కూడా అవైలబుల్లో ఉంటే వేసుకోవచ్చు అనమాట. నా దగ్గర ప్రజెంట్ అయితే అవైలబుల్లో లేదు, సో అందుకని వేయలేదనమాట. సో ఫైనల్గా ఇదంతా బాగా నీట్గా కలిపేసుకోవాలన్నమాట, మొత్తం కలిసిపోయే విధంగా. యాక్చువల్గా సాల్ట్ ఏంటంటే మనము ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అని స్మాష్ చేసేటప్పుడు కూడా వేస్తున్నాం, అలాగే చికెన్లో కూడా వేస్తున్నాం కాబట్టి కొంచెం టేస్ట్ చూసుకొని వేసుకోండి లాస్ట్ వరకు. ఇంకా ఫైనల్గా అయితే ఇలా ముద్దలు చేసేసుకోవడమే అనమాట. సో ఫైనల్గా అయితే యమ్మీ ఒరిస్సా ఫేమస్ రెసిపీ చికెన్ బోర్తా రెసిపీ అయితే రెడీ అనమాట. సో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలన్నమాట, తెగ వైరల్ అయిపోయింది. మీరు ట్రై చేశారని చంపేస్తున్నారు. సో నేను ట్రై చేసేసాను అనమాట. ఫైనల్గా టేస్ట్ అయితే మాటల్లో వర్ణించలేనమాట, చాలా అంటే చాలా బాగుంది. మనం యాక్చువల్గా టమోటా ఆనియన్ పచ్చడి తింటుంటాం కదా, టమోటా ఎర్రగడ్డ పచ్చడిని. సో అట్లాగే ఉంది. దానికి ఎట్లా అంటే టేస్ట్ నేను వర్ణించలేకపోతున్నాను అంతే. చాలా అంటే చాలా బాగా అనిపించింది, నాకైతే చాలా బాగా నచ్చింది. అలాగే ఈజీ రెసిపీ అనమాట, ఎవరైనా చేయొచ్చు అనమాట. వంట రానోళ్ళు కూడా చేసుకొని తినచ్చు. ఇంత ఈజీగా ఉన్నప్పుడు నేను ప్రిపేర్ చేయకుండా ఎలా ఉంటాను చెప్పండి, అందుకని నేను ప్రిపేర్ చేశాను. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో ఫైనల్గా మా హస్బెండ్ కూడా ఏంటంటే టేస్ట్ చేశారు, బాగుంది అని చెప్పారనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్.